తమరికి మా సలాములు. ఈ పదాలన్నింటిలో మొదటి అక్షరాన్ని గనుక మనం చూస్తే వచ్చేది పా. పానా? ఇదేం అక్షరం రారాజు గారు? మొత్తానికి మీరు పప్పులో కాలేశారుగా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. పోయినసారి లాగే మొదటి అక్షరాలు కలిపారు. ఈసారి అలా కాదు. ఓ జగద్రక్షకాలో రా. రెండోసారి చెప్పిన దాంట్లో హీ, మూడోసారి చెప్పిన దాంట్లో మా. రహీమా. రహీం మా పేరే. అరే వా, ఓడిపోయారు. చిన్నమ్మ గారు ఓడిపోయారు. చూసావా మోతి, బాల్యం ఎంత బాగుంటుందో చూసావా? ఏ సమస్య ఉండదు, ఏ బెంగ ఉండదు. ఆడుకోవడమే వాళ్ళ పని. ఈ రహీం ఎప్పుడొచ్చినా నన్ను ఏదో ఒక చిక్కు ప్రశ్న వేస్తూ ఉంటారు. పోయినసారి మర్ది గారు వచ్చి బెనజీర్ లేఖ గురించి చెబుతూ ఉండగా అప్పుడు కూడా రహీం. నాకు కూడా అదే అనుమానం వచ్చింది. బెనజీర్ ముస్లిమాన్ కదా, అలాంటప్పుడు తన తల్లికి అవధీ భాషలో లేఖ ఎందుకు రాసినట్లు? ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదండి. ఎందుకు మొహం చాటేసుకుంటారండి? మనసులోనే మీరు ఉంటూ ఉండగా నాలో నాలో ఎందుకు ఈ ఆందోళన? మోతి, తొందరగా ఇలారా. ఈ లేఖలో బెనజీర్ దాచిపెట్టిన వర్తమానం మనం ఇప్పుడే వెతికి పట్టుకోవాలి. ముందుగా మనం ప్రతి వాక్యంలోని చివరి అక్షరాలు కలిపి చూద్దాం. డి డి కు డి డి డి. లేదు, ఇందులో ఎలాంటి అర్థం రావడం లేదు. మొదటి అక్షరాన్ని కలిపి చూద్దాం. పని ఇంకా పూర్తి కాలేదు. పని ఇంకా పూర్తి కాలేదా? మోతి, షరీఫుద్దీన్ గారు చెప్పింది నిజమే. ఆ బెనజీర్ షహీన్షాని హతమార్చడానికి వచ్చింది. ఈ లేఖలో బెనజీర్ ఒక వర్తమానం పంపించింది. ఈ లేఖ రాసింది బెనజీర్ వాళ్ళ అమ్మకి కాదు. ఎవరైతే తనని ఇక్కడికి పంపించారో వాళ్ళకి రాసింది. అంటే అబుల్ మాలి. మరైతే ఆ బెనజీరేనన్నమాట షహీన్షాను అంతం చేయడానికి ఇక్కడికి వచ్చింది. బెనజీర్, నేను నీకు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను నిన్న పని ఎంత మాత్రం చేయనివ్వను. ఎలా ఉంది బెనజీర్? ఆదాబ్ జోదా బేగం, మీరు కనుక నా ఆరోగ్యం గురించి అడగడానికి వస్తే చెప్తాను. నాకేం బాగోలేదు. నేనేం అడగడానికి వచ్చానంటే ఇంతవరకు పూర్తి కాని ఆ పనేమిటి అని. ఏంటా మాటలు జోదా బేగం? కనిపిస్తోందిగా నా ఆరోగ్యం ఏం బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పని చేయలేను. కానీ ఏం చేయను? దాసి అన్నాక ఏ పని చేయకపోతే ఊరుకుంటారా? నేనే పని గురించి అడుగుతున్నానంటే ఏ పని చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావో దాని గురించి. ఆ పని గురించే నువ్వు మీ అమ్మకి లేఖ ద్వారా వర్తమానం పంపించావు. ఇదే కదా నువ్వు రాసావు, పని ఇంకా పూర్తి కాలేదు అని. నేను షహీన్షా గారి విశిష్ట దాసిని. వారు కోరినట్టు చేయడమే నా పని, లేఖకి సంజాయిషి ఇవ్వడం కాదు. సరే అయితే నాకు చెప్పకపోయినా షహీన్షా గారికి వివరంగా దీని గురించి చెప్పండి. అంటే ఈ విషయం మీరు వారి దృష్టికి తీసుకెళ్లదలిచారా? అయితే వెళ్ళండి, చెప్పేయండి. నష్టపోయేది మీరే. షహీన్షా లేఖని చూసేశారు. దాని గురించి నన్ను అడగాల్సిన ప్రశ్నలు కూడా అడిగారు. వారి ఆదేశం మీదే ఆ లేఖ పంపడం జరిగింది. జోదా బేగం, మీరు అనవసరంగా శ్రమ పడకండి. ఎందుకు ఇలా నన్ను వేధించి మీ గౌరవాన్ని మీరే కించపరుచుకుంటారు?
తమరు అనుమతించినట్టయితే ఇక నేను విశ్రాంతి తీసుకోదలిచాను. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. షేయించాన్ని చూసి చాలా రోజులైపోయింది. ఆయన నన్ను ఎప్పుడు రమ్మంటారో ఏమో. నేనెప్పుడు ఆయన చింతకు వెళ్తాను. జోదా బేగం, మీరు మరీ లోతుగా చూస్తున్నట్టున్నారు. దీన్ని బట్టే నేను జలాల్ కంటే ముందు మిమ్మల్ని కాటు వేయాల్సి వస్తుంది. ఏంటదంతా? ఈ శబ్దాలేమిటి? మొగలై గూఢచారులు కన్నుగప్పి ఆగ్రాలో దాక్కోవచ్చని అబుల్మాలి అనుకుంటున్నట్టున్నాడు. అంటే బాద్షా గారి సామర్థ్యాన్ని, మొగలాయి సైనికుల తెలివిని తక్కువగా అంచనా వేసినట్టున్నాడు. చూసావా మోతి, ఇతనే అబుల్ మాలి అంటే. షరీఫుద్దీన్ నాకు చెప్పిన వ్యక్తి ఇతనే అనుకుంటా. నాకు తెలిసి వీరు షహిన్షాకి బావగారు అవుతారట. షహిన్షా గారు చాలా దురదృష్టవంతులు. వారికి ఆయన వాళ్లే వారి మీద కత్తి పట్టారు. అబుల్ మాలి మోహన్ చూసావా? ఎలాంటి బాధ, పశ్చాత్తాపం కనిపించడం లేదు. అబుల్ మాలి, నువ్వు అనుకుని ఉంటావు ఈ జలాలుద్దీన్ నీ బావ గనుక నిన్ను పట్టుకోలేనంత బలహీనుడని నువ్వు అనుకుని ఉంటావు కదూ. మా నగరంలోనే ఉంటూ మా మీదే కుట్ర పనితే మేం దాన్ని కనుక్కోలేమని అనుకున్నావా? నువ్వు ఏ విధంగా ఆగ్రాలో అడుగు పెట్టావో అదంతా మాకు తెలుసు. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో మేము కన్ను వేసి వేచి ఉన్నాం. ఇంకోసారి నిన్ను బంధించకుండా వదిలేస్తామని నువ్వు భ్రమపడేలా చేశావు అంతే. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఒక ఒంటరివాడు మొఘలాయి సామ్రాజ్యాన్ని నాశనం చేయగలడనుకున్నావా? నువ్విలా పారిపోవాలి అనుకున్నప్పుడే మేం నీతో ఇక్కడే మాట్లాడితే మంచిది అనుకున్నాం. ఖాన్ సాబ్, ఇతన్ని మన దర్బార్లో ప్రవేశపెట్టండి. బెనజీర్, బెనజీర్, ఘోరం జరిగిపోయింది. అబుల్ మాలిని షహన్షా గారి సైనికులు పట్టి బంధించేశారు. ఇలా జరిగిందేమిటి? జాకిరా ఇకేం కానుందేమో. నువ్వసలు ఏమనుకున్నావు అబుల్ మాలి? మా నగరంలోనే ఉంటూ మా మీద నువ్వు కుట్ర పన్నుతూ ఉంటే మేం మౌనంగా ఉంటామనుకున్నావా? కాబుల్లో నువ్వు పరాజయం పాలై వెనుతిరిగిపోయావు. ఇప్పుడు మా మీద వెనక నుంచి దాడి చేయాలనుకున్నావు. కానీ నీకు ఒక విషయం తెలియదు. మా చూపులు ఎదురుగా ఉన్నది ఎలా చూస్తాయో అలాగే 4 వైపులా కూడా చూడగలం. ఇప్పుడు చెప్పు, ఇక్కడ నీకోసం పనిచేస్తున్న ఆ గూఢచార్యెవరు? ఎలాగూ నన్ను పట్టుకొచ్చారు గనుక మీరే ఆ గూఢచారిని కూడా పట్టుకోండి. షహన్షా జలాలుద్దీన్. బహుశా నీకు చావంటే భయం లేనట్టుంది అబుల్ మాలి. చావుతో ఆట్లాడుకునే వాడికి చావుంటే ఎందుకు భయం ఉంటుంది? ఏ క్షణంలోనైనా చావడానికి సిద్ధపడే ఇక్కడికొచ్చా. మరీ మంచిది. నువ్వు ముందుగానే చావుకి సిద్ధపడి రావడం మంచిదే. ఇప్పుడు నీకు శిక్ష విధించడంలో ఎలాంటి ఆలస్యం చేయబోం మేము. సైనికులారా, ఇతని కారాగారంలో పడేయండి. ఇతన్ని ఎవరైనా కలిస్తే కలిసిన వాళ్ళ తల నరికేయండి. ఇక మీ గూఢచారి సంగతి అంటావా అబుల్ మాలి? మేం తనని కూడా వెతికి పట్టుకుంటాం.
ఎన్నోసార్లు మా బేగంలు నీ గురించి మమ్మల్ని హెచ్చరించారు. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషించవచ్చు, ఎందుకంటే మేము మొఘలాయి సామ్రాజ్యం రెండు సురక్షితంగా ఉన్నందుకు. నువ్వేదో భ్రమపడుతున్నావు షహన్షా. అబుల్ మాలీనే పట్టుకున్నావు నువ్వు, అతని ఆయుధాన్ని కాదు. నువ్వింకా సురక్షితం కాదు. అప్రమత్తంగా ఉండకపోతే నాకన్నా ముందే నువ్వు ఖుదాని చూస్తావు. నాకు బాగా తెలుసు, నేను నీకు బావనవుతాను కనుక నువ్వు నా ప్రాణాలు తీయలేవు. అది కాలమే నిర్ణయిస్తుంది అబుల్ మాలి. అయితే చావటానికి ముందే నరకయాతన ఎలా ఉంటుందో నీకు తప్పకుండా తెలిసేలా చేస్తాం మేము. తీసుకుపోండి వీణ్ణి. ఇంకా షహిన్షా కోపంలోనే ఉన్నారు. శివాని చేసిన పని వల్ల కలిగిన బాధ నుంచి షహిన్షా ఇంకా కోలుకోలేదు. ఇప్పుడిక బెనజీరే అబుల్ మాలి ఆయుధం అని వారికి ఎలా చెప్పడం? జలాల్, కొంచెం నేను చెప్పేది వినిపించుకోండి. రుకయ్య బేగం ఇప్పుడు కాదు, మీతో తర్వాత మాట్లాడతాం. ప్రస్తుతం ఏం విందల్చుకోలేదు, అందల్చుకోలేదు, తర్వాత కలుద్దాం. అది కాదు జలాల్, షహిన్షాను రుకయ్య బేగం తోటే మాట్లాడనన్నాక ఇక నా మాట ఎక్కడ వింటారు? అయితే నేను నా ప్రయత్నం చేయక తప్పదు. షహిన్షా గారి కోపాన్ని భరించగలను, కానీ నేను వారి ప్రాణాలకి అపాయం కలిగితే సహించలేను. షహిన్షా, నేను మీతో కొంచెం మాట్లాడదలిచాను. జోధా బేగం, ఇప్పుడేగా మీరు రుకయ్య బేగంకు చెప్తుంటే మీరు కూడా ఆ మాటలు అక్కడే ఉండి విన్నారు. మళ్ళీ ఇలా అడుగుతారేంటి? మమ్మల్ని వదిలేయండి, మాకు వేరే పని ఉంది. కావచ్చు, కానీ అసలు ఈ సంగతి ఎలాంటిదంటే... జోధా బేగం, మేము మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, ప్రస్తుతం మేము ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి మన్నించండి షహిన్షా, కానీ నేను మీకు బెనజీర్ విషయంలో ఒకటి చెప్పదలిచాను. ఇదేగా జోధా బేగం, ఆ బెనజీర్ అబుల్ మాలి అంతఃపురంలో దాసిగా ఉండేదని, తన వల్ల మాకు ప్రమాదం ఉందని చెప్పదలిచారు. అందుకని జోధా బేగం ముందుగానే మీకు చెప్తున్నా, బెనజీర్ తో పాటు మరో 19 మంది దాసీలు కూడా ఉన్నారు. ఆ దాసీలందరి మీద మేము మా వేగులతో ఓ కన్నేసి ఉంచాం. షహిన్షా, జోధా బేగం, మాకు బెనజీర్ గురించి మీకంటే బాగా తెలుసు, ఎందుకంటే మేం మీతో కంటే తనతోటే ఎక్కువ సమయం గడిపాం. అర్థమైందా? అబుల్ మాలిని అన్ని రకాలుగా ప్రశ్నించండి, ఒకవేళ అవసరమైతే కఠినంగా వ్యవహరించండి. జోధా, అబుల్ మాలిని పట్టేసుకున్నారు కదా, ఇంకా దేనికి దిగులు పడుతున్నారు? నా దిగులంతా ఆ బెనజీర్ విషయం గురించే మోతి. బెనజీర్ పేరు ఎత్తగానే షహిన్షాకి ఏమైపోతుందో అర్థం కావడం లేదు. తనకి ఏదో వశీకరణ మంత్రం తెలిసుండాలి. అందువల్లే షహిన్షా తన గురించి వినడానికి కూడా సిద్ధంగా లేరు. నేనేమో షహిన్షా గారి భార్యని, వారి ప్రాణాన్ని రక్షించడం భార్యగా నా కర్తవ్యం. కానీ ఈ విషయంలో నేనేం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అన్నిటికంటే ముందు మీరలా దిగులు పడ్డం మానుకోండి. ఆ బెనజీర్ ఏ పాటిది? ఒక నాట్యగత్తె, ఒక దాసి, అంతేగా. అబుల్ మాలి ఆదేశించడం వల్ల ఈ పనులన్నీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అబుల్ మాలియే కారాగారంలో ఉన్నాడు. మరింక మీకు దేని గురించి బెంగ? ఇప్పుడు ఆవిడ షెహన్షాకి ఎలాంటి హాని చేయలేదు. అబుల్ మాలి అలా కారాగారం పాలు కావడం చూసి తానే పారిపోతుందేమో. అందుకని ఇక మీరు బెంగపడటం మానేయండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను వినండి. దాసీలంతా మహాశివరాత్రి పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. శివరాత్రి అనేది శివపార్వతుల పెళ్లి రోజు. ఆ పర్వదినాన పూజ చేసి ఉపవాసం చేస్తే భార్యాభర్తల సంబంధాలన్నిటికీ విచ్ఛిన్నం కావు. రాత్రి జాగరం చేయాలి. నా ఉద్దేశంలో దీనికి మీరు షెహన్షా గారి అనుమతి తీసుకోవడం మంచిది. అనుమత? ఆయనతో మాట్లాడడానికి కష్టంగా ఉంటే ఇక అనుమతి అడగడం ఎలా? మీరు వారికి చెప్పినా చెప్పకపోయినా నా ఉద్దేశంలో మనం బయటికి వెళ్తామని షెహన్షాకి తెలిసే ఉంటుంది. నీకు అలా ఎందుకు అనిపిస్తోంది? షహిన్షా, ఇవాళ రాత్రి నేను శివరాత్రి పూజ చేయబోతున్నాను. ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే... ఆ వివరాలు మాకు అక్కర్లేదు జోధా బేగం. కారణం ఏదైనా కానీ
మీకు ఏది మంచిదని తోస్తే ఆ పని మీరు చేసుకోవచ్చు. మా నాన్నగారి తరపున నేను ఎన్నోసార్లు తమని క్షమాపణలు కోరుకున్నాను కదా షహిన్షా. క్షమాపణ కోరినంత మాత్రాన నేరం మాసిపోదు జోధా బేగం. మేము మీకు చెప్పాం కదా, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. ఈ వ్రతాన్ని స్త్రీలు తమ భర్తల రక్షణకి దీర్ఘాయుషు కోసం చేయడం ఆనవాయితీ. నా వివాహానికి ముందే మా అమ్మకి నేను వాగ్దానం చేశాను, నేను ప్రతి ఏడు శివరాత్రి వ్రతాన్ని మీకోసం చేస్తానని. మొదటి విషయం జోధా బేగం, మా గురించి బెంగపడకండి. మాకెలాంటి హాని జరగదు. ఇక రెండవ సంగతి, మా భద్రత కోసం చేసే పూజలు వ్రతాలు మానుకోండి మీరు. మూడో సంగతి, అన్నిటికంటే ముఖ్యమైన సంగతి, మమ్మల్ని మీరు భర్తగా స్వీకరించడానికి తిరస్కరించినప్పుడు ఇంకా ఈ నాటకాలన్నీ ఎందుకు చెప్పండి. నేను కాదనడం లేదు. హృదయపూర్వకంగా మిమ్మల్ని భర్తగా స్వీకరించిన మాట నిజమే. అయితే ఒకటి మాత్రం నిజం, నేను తమ భద్రత కోసం చేసే పూజలు వ్రతాలు హృదయపూర్వకంగా చేస్తాను. ఎందుకంటే మా అమ్మకిచ్చిన మాట కోసం కాదు. ఎందుకు చేస్తానంటే మీ జీవితాన్ని రక్షించుకోగల సామర్థ్యం మీకుందని మీరు అనుకున్నా గాని ఎప్పుడు ఎలా మీకు సహాయం అవసరం అవుతుందో చెప్పలేం గనుక ఆ శివుడు తమరిని తప్పక రక్షిస్తాడు. రుకయ్య, మీకు బాగా తెలుసు మేము రాజకీయ వ్యవహారాల్లో తనములకై ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడడం. ఆ విషయం మీకు తెలుసు, కోపగించుకోవద్దు. కాదు, తమరప్పుడు రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. తమరి మస్తిష్కంలో ఏ ఆలోచనలు ముసురుకున్నాయనేది తమరి ఈ చిన్ననాటి స్నేహితురాలికి బాగా తెలుసు జలాల్. పోన్లేండి, ఇక మీ కోపాన్ని వదులుకోండి. చూడండి, మేము ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మీ చెంతకొచ్చాం. చూడండి, అదేగా నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఇవాళ మీకు నేనెలా గుర్తొచ్చాను? వెళ్ళండి, అక్కడ జ్యోతా బేగం మీకోసం ఎదురు చూస్తుంటుంది. అరే, ఒకవేళ గాని ఆ జ్యోతా బేగం మళ్ళీ మిమ్మల్ని తన నుంచి దూరంగా నెట్టేసిందా? అందుకే నా దగ్గరికి అది చెప్పుకొని ఏడవటానికి వచ్చారా? మా మీద మరీ అంత కోపగించుకోకండి రుకయ్య. కోపంగానే ఉంది నాకు. అందుకు నాకు కారణం కూడా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు వారిని సగౌరవంగా ఎలా వదిలేశారు జలాల్? మొగలాయి ప్రతిష్టని చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయారు వారు. నేను కాదంటలేదు, ఆ జ్యోతా బేగం నిరపరాధే కావచ్చు, కానీ తమరు వాళ్ళ తండ్రి గారిని కూడా వదిలేశారే. రుకయ్య, మేం వారిని విడుదల చేయలేదు. అది మీర్జా హకీం విజ్ఞప్తి ఫలితం. వారు తనకే అపకారం చేశారని వారిని విడుదల చేయాలని కోరారు. ఆహా, బాగుంది. మీర్జా కోరాడు, మీరు సరేనన్నారు. అంటే భారమల్లు గారు మీర్జాకి మాత్రమే హాని చేశారా? మొగలై సామ్రాజ్యానికి ఏం చేయలేదా? అంత అవమానం జరిగింది. మరి షెహన్షాకి అంత అప్రతిష్ట కలిగింది. అసలు సంగతి ఏంటంటే జలాల్, మీరు జోధా బేగం చేతిలో కీలు బొమ్మ అయిపోయారు. ఆవిడ ఏం చేయమంటే మీరు అదే చేస్తారు. నాకేమనిపిస్తోందంటే మీ ఉక్కు గిండెల్లో హృదయం వచ్చేసినట్టుంది. మళ్ళీ అదే మాట. ఈ మాట విని విని మేం విసిగిపోయాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మాకు హృదయమే లేదు రుకయ్య. మీకేమైంది జలాల్? మీకంత కోపం ఎందుకు వస్తోంది? అంటే ఇదే ప్రశ్న ఇవాళ మిమ్మల్ని వేరొకరు కూడా అడిగారా? అంటే మీకు హృదయం లేదని నాకు చెప్తున్నారా, లేక మిమ్మల్ని మీరే నమ్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? దయచేసి ఇక మాట్లాడకండి రుకయ్య. కుదరదు. మీరు ఇక్కడ ఉండదలుచుకుంటే అది పూర్తిగా మీ ఇష్టం, కానీ నేను మాత్రం మాట్లాడకుండా ఉండను. మీ బేగం మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ మీ చిన్ననాటి స్నేహితురాలు ఉండదు. జలాల్, అసలు ఇదంతా ఏంటి? ఆ స్త్రీ మిమ్మల్ని బలహీనపరుస్తోంది, ఆటలాడుకుంటుంది మీతో. అయినా మీరు తన్ని పదే పదే ఎందుకు క్షమిస్తారు? మీరు ఆవిడ్ని మీ జీవితంలోంచి, ఈ సామ్రాజ్యం నుంచి ఎందుకు బయట గెంటేయడం లేదు? అంత గొప్పతనం ఏముంది జ్యోతా బేగంలో? తనని గెలుచుకోవాలని ప్రయత్నించి పదే పదే మీరే ఓడిపోతున్నారు. ఆ బెనజీర్ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నట్టు? ఎవరినైనా కలవడానికి వచ్చుంటుందా? ఎవరినై ఉంటుంది? అబుల్ మాలి కారాగారంలో కదా ఉన్నాడు.